అలా 1997లో ఎగిరే పావురమా సినిమాలో ఈ వంకాయ గురించి ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు తిన్నా మరి మోజే. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం అని అడగనవసరం లేదు. ఎందుకంటే వంకాయ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే అన్ని కూరల్లో రారాజు ఎవరు అంటే ఎప్పటి నుంచో మనకి నానుడి వంకాయ. ఇప్పుడు వంకాయని మనం చాలా విధాలుగా ట్రై చేసే ఉంటాము, అలాగే రుచి కూడా తినే ఉంటాం. ఇప్పుడు ఆ రెండూ కాకుండా అయితే గుత్తి వంకాయ లేకపోతే టొమాటో లేకపోతే ఉల్లికారం కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి. అది ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. ముళ్ళ వంకాయలు అవ్వచ్చు, లేకపోతే వైట్ వంకాయలు కావచ్చు, గ్రీన్ వంకాయలు కావచ్చు, ఇలాగా పర్పుల్ వంకాయలు చిన్నవైనా పెద్దవైనా ఏదైనా బాగానే ఉంటాయి. నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక 2 ఇంచుల సైజ్ వరకు కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని వాటిని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే నేను ఏ ఆనియన్ కానీ పచ్చిమిరపకాయ కానీ వాడడం లేదండి. చక్కగా ఈ ఉల్లిపాయలు లేకుండా చక్కగా మగ్గిపోతాయి. మీరు చూస్తూ ఉండండి కూర ఎంత బాగా వస్తుంది అనేది. కొంచెం దీంట్లోకి నేను వేరుశనగ ఆయిల్ అయితే వాడానండి. మీరు కావాలి అనుకుంటే మామూలు రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మీకు తగినంత ఆయిల్ అంటే ఇక్కడైతే నేను 3 గరిటెల వరకు అయితే వేసానండి. వంకాయలు వచ్చేసి మనకి పొడుగు వంకాయలు అయితే తీసుకున్నానండి. 7 నుంచి 8 కాయల వరకు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని ఈ 2 ఇంచుల ముక్కల కింద కోసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా ఈ ఆవాలు జీలకర్ర వేసుకొని వంకాయలు అయితే వేసేసి కొద్దిగా ఉప్పు మాత్రం వేయండి. ఎందుకో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మసాలాలో మనం ఆల్రెడీ వంకాయ మసాలాలో మనం ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం నేను తగ్గించి వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వండి, అలాగే మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం పదండి. ఈ మసాలా మనం డ్రై రోస్టే చేసుకోవాలండి. ఎక్కడ నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్న పదార్థాలన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను వచ్చేసి 2 స్పూన్ల వరకు పల్లీలు అయితే తీసుకున్నానండి. అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను నువ్వులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఎలాచీలు, అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అలాగే ఇంకా కొన్ని యాడ్ చేశాను. మనము దీనిని స్టవ్ మీద పెట్టేసుకుందాం పదండి. ఇవన్నీ ఒకేసారి వేగిపోతాయి కదా. మీకు ఇష్టం లేదు ఎండుమిర్చి అంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. అలాగే కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవి వేగుతున్నప్పుడు జస్ట్ కొంచెం పావు టీ స్పూను మనకి ఈ ఆవాలు అయితే వేసుకోండి. మనకి ఆవపిండి ఫ్లేవర్తో మనకి ఈ కర్రీ అనేది వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి మనం పల్లీలు బాగా వేగేలాగా మనం వేయించుకోవాలి. అలాగే నువ్వులు కూడా చిటపటలాడాలి, ఆవాలు కూడా చిటపటలాడితే మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. ఆవాలు మాడిపోకుండా చూసుకోండి. ఇక్కడ ఒక గుప్పెడు ఈ పచ్చి కొబ్బరి అయితే వాడానండి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేకపోతే లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 స్పూన్ల వరకు మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ బాగా చల్లారిన తర్వాత దీంట్లోకి 1.5 స్పూను మామూలు కారం, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత వేసుకోండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. లేదంటే పల్లీలు పచ్చివాసన వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారా మనకి ముద్దలాగా తయారైంది. ఇదేనండి మనకి టేస్ట్ని ఇచ్చే వంకాయ వేపుడులోకి మసాలా పౌడర్. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఎప్పుడైనా పప్పుచారు కానీ లేకపోతే సైడ్ డిష్గా ఏమన్నా వెంటనే ఒక 5 మినిట్స్లో అయిపోవాలి అనిపిస్తే మీరు ఈ ప్రాసెస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక పక్కన మనకి వంకాయలు ఉడికిపోతూ ఉంటాయి, ఓ పక్కన మనం మసాలా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఏ రకమైన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయలేదండి. జస్ట్ కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఆవాలు మనకి మంచి రుచిని ఇస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. మరిన్ని వీడియోస్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దాంట్లోకి కొత్తిమీర అయితే నేను వేసుకున్నాను. ఇంకా మీకు ప్యాన్కి ఈ కారం అంటుకుపోతుంది అని అనుకున్నప్పుడు, లేకపోతే కొంచెం డ్రైగా అయిపోయింది అని అనుకున్నప్పుడు మీరు కొంచెం
ఒక దోసెడుతో కొంచెం నీళ్ళని చల్లుకొని దాన్ని ఫ్రై చేసుకోండి. మీరు పర్వాలేదు నాన్ స్టిక్లో చేస్తున్నారు, అలాగే మీ దగ్గరే ఉన్నారు, కూరని కలుపుతూ ఉన్నారు అని అనుకున్నప్పుడు అవసరం లేదండి. కొంచెం కూర డ్రైగా కావాలి అనుకుంటే మీరు అలానే వదిలేయచ్చు. లేదు కొంచెం ముద్దగా కావాలి, అలాగే మనకి ముక్కలు బాగా ఉడకాలి అని అనుకున్నప్పుడు కొంచెం అంటే కొంచెమే నీళ్ళు పోసుకోండి. మహా అయితే ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, కూర మాత్రం చాలా అద్భుతంగా, ఉత్తి కూర కూడా అలా తిన్నా చాలా బాగుంది. అసలు ఆ ఫ్లేవర్ ఏదైతే పల్లీలు కొబ్బరి ఉందో అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి, అసలు నిజంగా పెరుగన్నంలోకి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూస్తున్నారండి 300 మెంబర్స్, ఒక్కోసారి కొన్ని వీడియోస్ అయితే 100 అలా చూస్తున్నారు. ఒక్కళ్ళైనా ట్రై చేసి లలిత ఇదిగో నువ్వు చెప్పింది ఇది బాగుంది అని ఒక్కసారి నాకు మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. నిజంగా బాగుంటాయి. పెద్ద పెద్ద ఎడిటింగ్స్ నాకు రాకపోవచ్చు, బట్ నేను చేసింది మీకు చెప్తున్నాను. నాకు నిజంగా అనిపిస్తేనే చెప్తానండి. బాగుంది కూర, మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్, బాయ్. అన్నట్టు ఎగిరే పావురమ్మ సినిమా ఎంతమంది చూసారో కామెంట్